ఏంది పిలుస్తుంటే పలకవా? ఏందే నీ బాధ? మనము తని కాపురం పెట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావే? పెళ్ళయి 5 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే తని కాపురమా? లేకపోతే నువ్వు సంపాదించిన దాంట్లో సగం మీ అమ్మకే ఇస్తున్నావు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? మొత్తం డబ్బులు నాకి, లేదంటే తని కాపురం పెట్టు, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, ఇంకా నాకు తప్పుతుందా? పద పోయి మాట్లాడదాం. ముందు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఇది ఇంకెంత దూరం పోతుందో దేవుడా, నువ్వే ఎలాగైనా గట్టెక్కించు స్వామి. ఉండే మాట్లాడతాను. దేవుడా. అమ్మా నీ కోడలికి మొత్తం డబ్బులు కావాలంట, లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోద్దంట, లేకపోతే తని కాపురం పెట్టమంటుంది. నాయనా, మీరు ఎక్కడున్నా పిల్ల పాపలతో కలకాలం చల్లగా హ్యాపీగా ఉండాలి నాయనా. నాకు అదే చాలు. నాకు డబ్బులు రూపాయి కూడా వద్దు నాయనా, మీరే తీసుకోండి. కాకపోతే మీ పెళ్లికి 5 లక్షలు అప్పు చేశాను కదా, ఆ అప్పు మీరే కట్టుకోండి. అత్తగారు, ఇదేంటి అత్తగారు? మీ కొడుకు మిమ్మల్ని ఒక క్షణమైనా చూడకుండా ఉండగలుగుతాడు. నేను మిమ్మల్ని చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేను అత్తగారు. ఏమి నటిస్తున్నావే?